దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యం నుంచి ఆదికాండం 47వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనాలు. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయెను. రెండవ వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరం, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు, ఈ సమయమందు చదువుకున్న ఈ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. చదవబోతున్న లేఖనాలు కూడా దీవించి ఆశీర్వదించండి. చదివిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వినేవారిని దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించు మాటలు బోధించుమని, దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని సమస్తమును మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనము 2 రెఫరెన్సులు మనం చదువుకున్నాం. మొదటి రెఫరెన్స్ మనం చూడగా ఆదికాండం 47వ అధ్యాయము 8-9 వచనాలు 10 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఫరో మనకు కనిపిస్తాడు. రెండవదిగా యాకోబు మనకు కనిపిస్తాడు. ఫరోకు యాకోబును పరిచయం చేసింది కుమారుడు, యువరాజు అని చెప్పుకోవాలి. అవునా? ఐగుప్తు దేశాన్ని ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? యోసేపు పరిపాలన చేస్తూ ఉన్నాడు యువరాజుగా ఉండి. ఆ ఐగుప్తు దేశానికి మాత్రం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ధాన్యము అమ్మకానికి పెట్టాడు. దేవుడు తనకు దయను, కృపను, జ్ఞానము, వివేకము గల మనస్సు అనుగ్రహించినాడు. యోసేపు కూడా దేవునికి లోబడిన వాడు, దేవుని మాట విన్నటువంటి యోసేపు మనకు కనిపిస్తాడు. మరి యాకోబు ఫరో యొద్దకు తేబడ్డాడు. ఫరో అడుగుతూ ఉన్నాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినాడు. నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని? నువ్వు జీవించబట్టి ఇప్పటికి ఎన్నేళ్ళయింది అని అడిగినప్పుడు యాకోబు అన్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అన్నాడు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్నట? 130 సంవత్సరాలు తను యాత్ర చేశాడంట. యాత్ర చేయుట, యాత్ర చేయుట అంటే ఇక్కడ నుంచి మరొక గ్రామానికి, మరొక గ్రామానికి, మరొక గ్రామానికి, అవునా, తిరుగుట.
దాదాపుగా 130 సంవత్సరాలు అని అంటూ, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అన్నాడు. నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే అన్నాడు. కొంచెము. అవి ఎలాగున్నాయి? దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. దుఃఖ సహితం. యోసేపు అమ్మడబోయిన తర్వాత యోసేపు కనిపించని సందర్భమందు యాకోబు దుఃఖించినాడు, దుఃఖములో మునిగిపోయినాడు. యాకోబు ఏడ్చాడు. ఎంతవరకు ఏడ్చాడంటే, నేను ఇలాగనే దుఃఖపడుతూ ఏడుస్తూ నా కుమారుడైన యోసేపు యొద్దకు వెళ్ళుదును అన్నాడన్నమాట మిగతా కుమారులతో. దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అన్నాడు. అటు కుమార్తె విషయంలో, దీనా విషయంలో దుఃఖపడ్డాడు, కొడుకుల విషయంలో దుఃఖపడ్డాడు, అన్న విషయంలో దుఃఖపడ్డాడు. జీవితం అంతా కూడా మరణం వరకు గుడక యాకోబు జీవితంలో, యాకోబు బ్రతుకులో నెమ్మది అనేది లేదు, సుఖం అనేది లేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా మన జీవితాల గుడక దుఃఖం, వేదన, బాధ మనం ఎరుగుదము, మనకు తెలుసు ఆ సంగతి. ఇంకా అంటాడు, అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పినాడు. మానవుని యొక్క ఆయుస్సుకు ఎంత అస్థిరమైందో, ఎంత తక్కువదో యాకోబు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనం చదువుకున్నాం కదా మరొక వచనం. ఆ వచనం ఏముంది? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనములో, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాం. మా భూనివాస కాలము నీడ అంతా, చెప్పండి, నీడ అంత అస్థిరము అన్నాడన్నమాట దావీదు భక్తుడు. యాకోబు ఏం చెప్పాడు? నా యాత్ర దినాలు ఇంత అని చెప్పినాడు. నేను జీవించిన సంవత్సరములు కొంచెం, అవి దుఃఖకరంగా ఉన్నాయి అని మాట్లాడినాడు. ఇప్పుడు దావీదేమంటున్నాడు చూడండి, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము అన్నాడన్నమాట. అతిథులము అంటే అతిథి. ఎంతసేపు ఉంటాడు అతిథి మన ఇంట్లో? ఆతిథ్యం తీసుకుంటాడు, తను వెళ్ళిపోతాడు, అంతే. మనము ఈ భూమి మీద అతిథులం. రెండవది పరదేశులం అని ఉంది. నీ సన్నిధిని అతిథులము, నీ సన్నిధిని పరదేశంలో ఉన్నాం. పరదేశులం. పరదేశికి, అతిథికి ఈ భూమి మీద స్థిరమైన నివాసం అంటూ ఏమీ ఉండదు. ఇంకేమన్నాడు దావీదంటే, మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము అన్నాడు. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము అన్నాడు అన్నమాట. మేము ఈ భూమి మీద ఉండేది నీడ అంత, నీడ అని ఉంది. తూర్పున సూర్యుడు ఉదయిస్తే పడమటిలో నీడ ఉంటుంది, పడమటిలో సూర్యుడు అస్తమిస్తే తూర్పున నీడ ఉంటుంది. అలాగా నా జీవితం, మా బతుకులు, మా ప్రయాణము ఇట్లా ఉంది అని దావీదు భక్తుడు జ్ఞాపకము చేశాడు. అంటూ ఏమన్నాడు చూడండి మరో మాట, స్థిరముగా ఉన్నవాడొకడు లేడు అని చెప్పినాడు. ఈ భూమి మీద స్థిరంగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడు కూడా
లేడు. ఒకరి తర్వాత ఒకరు తరం వెంబడి తరం వెళ్ళిపోతున్నట్టుగా మనము కూడా ఒకరి తర్వాత ఒకరం వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనమందరము స్థిర నివాసానికి వెళ్ళిపోవాలి. ఎక్కడుంది స్థిర నివాసం? దేవుని రాజ్యమే స్థిర నివాసం. ఈ భూలోకము అస్థిరమైంది, అవునా? మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరమైంది. ఇది అస్థిరమైంది, ఇది స్థిరమైంది కానే కాదు. అందుకోసమే అక్కడక్కడ అగ్ని చేత కాల్చబడుతున్నాయి. భూమి కట్టిన ఇండ్లు కాలిపోతున్నాయి. దేవుడు చెప్పాడు ఈ మాట, ఈ భూమి అంతా గుడక, కనిపించే ఆకాశం అంతా గుడక అగ్ని కోసం నిల్వ చేయబడింది అని వాక్యం చెబుతుంది. దేనికోసం అంట? మొదటిసారి ఏమో దేవుడు నీటి ద్వారా ప్రపంచాన్ని ముంచివేశాడు. నోవహు కాలంలో నీరు ముంచివేసింది, అందరిని చంపేసింది. ఇప్పుడు నిలిచి ఉన్న ఈ భూమి ఆకాశం అగ్ని కోసం నిల్వ చేయబడ్డాయి. కాబట్టి అక్కడక్కడ అగ్ని మనకు కనిపిస్తూ ఉంది, మంటలు కనిపిస్తూ ఉన్నాయి, ఊర్లే కాలిపోతున్నాయి, అపార్ట్మెంట్లు కాలిపోతున్నాయి. ఎవడి భూమి మీద స్థిరంగా ఉండలేడు, ఎవడి భూమి మీద స్థిరంగా ఉండలేడు. ఎన్నేళ్ళు బతికినా, ఎన్నాళ్ళు బతికినా ఒకరోజు ఖచ్చితంగా కాటికి వెళ్ళాల్సిందే కదా, భూమికి చేరాల్సిందే కదా. అయితే మనం ఏం చేయాలంటే వచనం 13 చూడండి. 13 వచనం రాయబడిన మాట, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము అనే మాట ఉంది. ఏం చేయాలి మనము? దేవుని నమ్మిన వారు ఏం చేయాలంట? మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, ప్రభావమును గల నీ నామమును కొనియాడుచున్నాం. మనం దేవునికి స్తుతులు చెల్లించాలా, మనం దేవుణ్ణి ఏం చేయాలా? కొనియాడాలి. అది మనకు దేవుడిచ్చిన భాగ్యం, దేవుడిచ్చిన ధన్యత ఇది అనేది గుర్తు చేసుకుంటూ మనము ముందుకు సాగుదాం. చూడండి, మనిషి యొక్క జీవితం ఎట్లా ఉందో, ఒకటి జీవము నీడవలే ఉంది అన్నాడు. నీడవలే ఉందంట మన జీవం. రెండవదిగా యోబు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చదవాలి. నా దినములు నేతగాని నాడ కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షేమైపోవచ్చున్నవి అని ఉంది. ఎలా ఉన్నాయంట దినాలు? ఎలా ఉన్నాయి దినాలు? నేతగాని నాడె కంటెను అనే మాట ఉంది. నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి. నేతగాని నాడ కంటే వడిగా పరిగెత్తుచున్నాయి. దినాలు పరిగెత్తుచున్నాయి, వారాలు పరిగెత్తుచు ఉన్నాయి, నెలలు పరిగెత్తుచు ఉన్నాయి, సంవత్సరాలు పరిగెత్తుచు ఉన్నాయి. మన ఆయుష్కాలం తగ్గిపోతుంది. బాల్యదినం, యవనం, మధ్య వయస్సు, అవునా, అస్తమానం, ముగింపు ప్రతి మానవునికి ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంది అన్నమాట. బాల్యం ఉంది, యవనం ఉంది, నడిప్రాయం ఉంది, ముసలితనం ఉంది, మరణము ఉంది. గతించిపోతున్నాయి. నిరీక్షణ లేని అవి క్షయమై పోవచ్చున్నాయంట. నిరీక్షణ లేక మనకంటూ నిరీక్షణ ఉందా ఈ భూమి మీద? ఏమి నిరీక్షణ లేదు. ఉన్నామంటే ఉన్నాం అంతే, బతికినామా అంటే బతుకుతున్నాం అంతే. వచనం 8, నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును.
అని అన్నాడు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు, అంటే ఇక నేను భూమిలో కలిసిపోతున్నాను అన్నాడు యోబు భక్తుడు. ఇంకేమన్నాడు ఆయన అంటే చూడండి, నీ కన్నులు నా తట్టు చూచును గాని నేను ఉండకపోదును అన్నాడు. వచనం 7లో రాయబడిన మాట చూడండి. 7వ వచనంలో నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము, నా కన్ను ఇకను మేలు చూడదు. నా జీవము వట్టి ఊపిరియే, నా జీవం వట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకో అని అంటూ రాయబడిన మాట, నా కన్ను ఇకను మేలు చూడదు అనుకున్నాడు. 8వ వచనంలో మనం చదువుకున్న మాటలు అవి. వచనం 9లో రాయబడిన మాట, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరెన్నడను రాడు. అంతే, మేఘములు విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళముకు దిగిపోయిన వాడు మరెన్నడు రాడు. పాతాళం పోయిన వాడు రాడు తిరిగి. పరలోకానికి పోయిన వాడు తిరిగి అన్న భూమి మీదకి వస్తాడేమో కానీ, ఎందుకంటే 7 ఏళ్ల పెండ్ల విందు మళ్ళా ఈ భూమి మీద పరిపాలన ఉంటుంది అనే సంగతి మనం గ్రహించువారమై ఉండాలి. వచనం 10లో రాయబడిన మాట, అతడిక ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరుగదు అనే మాట ఉంది. అతని స్థలం అతని మరలా ఎరగదు అనేటువంటి ఈ మాట మనము గుర్తు చేసుకునే వారిగా ఉండాలని వాక్యం చెబుతుంది. రెండవదిగా నేతగాని నాడ కంటే అనే మాట కనిపిస్తూ ఉంది. 3వది చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనములో, పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి అనే మాట రాయబడింది. ఏమిటంట? పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, త్వరగా గతిస్తూ ఉన్నాయి. క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నాయంట. క్షేమము లేక గతించిపోతూ ఉన్నాయి. 26వ వచనములో, రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవుచున్నవి, అవి జరిగిపోవును, ఎరమీదికి విసురున్న ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడి పోచున్నాయి. భూమి మీద ఉన్నటువంటి ఎర పైన ఏముంటుంది? పక్షిరాజు పైన ఉంటుంది కదా. అది గురి చూసి అది ఎంత వేగంతో వచ్చి దాన్ని తీసుకుని పోతుందో అంత వేగంగా మన ప్రయాణము, మన దినాలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తుంటాం, సముద్రంలో చేపలు ఎగురుతూ ఉంటాయి, పైన పక్షిరాజు చూస్తూ ఉంటుంది. అది అలాగా వచ్చి నీళ్ళలోనికి వెళ్ళి ఆ చేపను పట్టుకొనే పైకి వెళ్తూ ఉంది. ఆ విధంగా మన దినాలు కూడా పరిగెత్తుచూ ఉన్నాయి, త్వరపడిపోతున్నాయంట, త్వరపడిపోతున్నాయి. చూద్దాం బైబిల్లో ఇంకా 39వ కీర్తన 4, 5, 6 వచనాలు. 39వ కీర్తన చూడండి ఒకసారి. యెహోవా నా అంతము ఎట్టున్నది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతురు.
వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కును వారికి తెలియదు. ఇక్కడ పలుకుతున్న మాట దావీదు, యెహోవా నా అంతం ఎట్టున్నదో, నా దినముల పరిమాణం ఎంతైంది నాకు తెలుపు అన్నాడు. ప్రియమైన వారలారా, మనిషి యొక్క జననము, మనిషి యొక్క మరణము ఏమాత్రం మనిషికి తెలియదు. నా జననం నాకు తెలుసు అన్నవారు ఈ భూమి మీదలో ఉన్నారా? లేరు. నా మరణ దినం నాకు తెలుసు అన్నవారు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఎవరు కూడా లేరు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు కాబట్టి అడుగుతున్నాడు. దేవుడు కోరుకున్నవాడు, దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి అడుగుతున్నాడు. యెహోవా నా అంతము ఎట్టున్నది, నా దినముల పరిమాణం ఎంతైంది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొన గోరుచున్నాను. నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను అని అంటున్నాడు. అంటూ ఇట్లా అన్నాడు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. దేవా, నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు అంటూ ఏమన్నాడు? నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది. దేవుని సన్నిధిలో మనిషి యొక్క ఆయుష్కాలము లేనట్టే. మనం ఉందనుకుంటాం కానీ లేనట్టే. అది స్థిరమై, అది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడంట. ఎంత స్థిరుడైనా ఆయన సన్నిధిలో వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఊపిరి పోతే మట్టిలో మండ పెడతారంతే. ఊపిరి ఉంటే ఇంట్లో ఉంటాడు. అర్థమైంది మాట? ఊపిరి ఉంటే ఇంట్లో ఉంటాడు, ఊపిరి పోతే మట్టిలో ఉంటాడు, అంతే. రెండే మార్గాలు. 6వ వచనం, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపట గాలికి కదా అన్నాడనమాట. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుచు ఉన్నారంతే. నీడ వంటి వారే తిరుగులాడుచు ఉన్నారు. నీడ తిరుగుతుంది, అవునా? అలాగా మనిషి గుడక తిరుగుతున్నాడు అంతే. ప్రాణం ఉంది కాబట్టి తిరుగుతున్నాడు, ప్రాణం పోతే పడిపోతాడు. అర్థమైందే? ప్రాణం ఉంటే తిరుగుతాడు, ప్రాణం లేకపోతే పడిపోతాడు. అతన్ని కదిలించితేనే కదులుతాడు, కదిలించకపోతే అట్టనే ఉంటాడు. ఇదొకటి. ఇదే 39లోనే రాయబడిన మాట చూడండి, వచనం 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిని నేను. అవునా? మనం దేవుని దారిలో నడిచేవారుగా ఉండాలి. మనం నడవాల్సింది ఎవరి దారిలో? లోకస్తుల దారిలో కాదు. దేవుని దారిలో ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తావు. దేవుని దారులు లేకపోతే కనుక దారి తప్పితే మరొక దారి అవుతుంది అన్నమాట. అది గుర్తుంచుకుందాం. ఇక చూడండి, యెషయా గ్రంథం 38:12 వచనం. 38:12 వచనం. మా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొన్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. చాలండి. ఏమన్నాడు దావీదు, లేదా యెషయా ప్రవక్త ఏమన్నా ఇక్కడ అంటే, నేయువాడు తన పని ముడుచుకొన్నట్లు, చుట్టుకొన్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. బట్ట ఏ విధంగా మనం చుడతామో, సాప ఏ విధంగా మనం చుడతామో అట్ట
మన దినములు అట్లా ఉన్నాయి. నేయువాడు బట్ట నేస్తాడు, బట్టను చుడతాడు. అవునా? బట్ట వేస్తాడు, బట్టను చుట్టి పెడతాడు. ఆ విధంగా ఉన్నాయి మన దినాలు అని అన్నాడు. కొందరేమో ఇట్లా ఆలోచన చేస్తున్నారు. మనలో కొందరు ఆలోచన చేస్తున్నారు అనుకోండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారు వాళ్ళందరంటే, మనకు తెలిసిన వాక్య భాగం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:13-14 4వ అధ్యాయము 13-14 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్దాము, 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేద్దాము, లాభం సంపాదిద్దాము చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కొంతమంది ఇట్లా ఆలోచన చేస్తున్నారన్నమాట. ఏమిటి వాళ్ళ ఆలోచన అంటే, నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్దాము, అక్కడ 1 సంవత్సరం ఉందాము, వ్యాపారం చేద్దాము, లాభం సంపాదించుకుందాం అనుకుంటున్నారే. అసలు మీరెవరు ఆలోచన చేయడానికి? అంతేనే మాట. అసలు మీరెవరు ఆలోచన చేయడానికి? నువ్వు సంవత్సరం బతుకుతావా? నువ్వు 6 నెలలు బతుకుతావా? 2 నెలలు బతుకుతావా? నీకు గ్యారెంటీ ఉందా? కొన్న వస్తువు గ్యారెంటీ ఉంది, కానీ మన గుండెకు మాత్రం గ్యారెంటీ ఏమీ లేదు. రేపు చూస్తామో లేదు తెలియదు మనము. అవునా? ఇంటికి పోతామో లేదు తెలియదు మనం. వాళ్ళ ఆలోచన అంటుంటే ప్రభు అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీకు తెలియదు కానీ మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలియదు, మీరు మాట్లాడుతున్నారు. అంటే ఏమన్నాడు? మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కొంతసేపు కనబడి మీరు మాయమైపోతారు. కొంతసేపు కనబడి మాయమైపోతారంట. ఆవిరి మనకు కనిపిస్తుంది. అలా మూత తీస్తే ఆవిరి కనిపిస్తుంది, తర్వాత చూస్తే కనపడుతుందా? కనిపించదు. అలాగా మీరంతే. కూడి వచ్చిన మనమైనా, జ్ఞానవంతులైనా, ధనవంతులైనా, ఎవరైనా కానీ అంతే. మన జీవితం ఏమిటి అంటే అంతే, కొంతసేపు కనబడి మాయమైపోతుంది. ఇదంతా కూడా శరీర సంబంధమైన జీవం అనేది గుర్తుంచుకోవాలి. అయితే స్థిరకాలం ఉండే రాజ్యం ఒకటి ఉంది. అదే దేవుని రాజ్యం, అదే పరలోక పట్టణం. అక్కడ మనం ఉండాలి, ఇక్కడ కాదు. అక్కడ మనం ఉంటే అక్కడ స్థిరకాలం ప్రభుతో ఉంటాం. అక్కడ మరణం ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు. ప్రభువుతో మనం ఉంటాము, ప్రభువును మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అది స్థిరమైంది, కానీ ఇది అస్థిరమైంది. శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది, ఆత్మయే మనసుని జీవింపజేస్తూ ఉంది. ఈ శరీరము నిష్ప్రయోజనమైన శరీరం, ఆత్మయే జీవింపజేస్తుంది. ఆత్మను కలిగిన మనము ఆత్మ సంబంధులుగా నడుచుకుందాం. ఆత్మను కలిగిన మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఈ దినమందు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రం. మనిషి యొక్క జీవితం ఎంత అల్పమైందో నువ్వు మాకు తెలియపరిచినందుకై స్తోత్రాలు. ఎంతమంది విన్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించి పద్వలం దయచేయండి. నీకు ఇష్టలుగా స్థిరమైన రాజ్యం కోసం ఎదురు చూస్తూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ
భక్తి జీవితంలో ముందుకు సాగుట కృప దయచేయమని, కాపాడుమని, ఇంటికి వెళ్తున్నగా దీవించి పంపుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.